రాష్ట్రం కంధమల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శి పాకా హనుమంతు అలియాస్ గణేష్ ఉయికే ఉన్నారు. ఆయనపై 1.10 కోట్ల రివార్డు కూడా ఉంది. గణేష్ తెలంగాణలోని నల్గొండ జిల్లా చెందూరు మండలం పుల్లెల గ్రామానికి చెందినవారు. 1982లో నల్గొండ డిగ్రీ కాలేజీలో చదువుతున్న సమయంలో ఏవీవీపీ నాయకుడు హత్యకు గురయ్యాడు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్న ఆయన ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. చిద్రమైన నీ దేహాన్ని నేను కనువెల్ల తడమాలని, నా సల్లని ముద్దు నీకు కొడుక నేను దిటిన పెట్టాలని, నా చేయి తాకిన చోట నా నెత్తురు గుడ్డు చెదిరెనురా, నా చేయి తాకిన చోట నా నెత్తురు గుడ్డు చెదిరెనురా, నీ పోరు గెలవాలని, నిన్ను ఆ పోరులో చూడాలని. అయితే పోలీసులే పట్టుకొని ఎన్కౌంటర్ చేశారంటూ ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.